ఇవాళ చాలా రోజుల తర్వాత మా నానమ్మ మా డాడీ వాళ్ళ సొంత ఊరికైతే వచ్చేసాము. ఎందుకంటే మా ఇంటి కుల దైవం అంకమ్మ అమ్మవారు, అమ్మవారికి పొంగల్ పెట్టుకుంటామని చెప్పి మొక్కుకున్నాం అన్నమాట. అంతేకాదు అమ్మవారికి చీర కూడా సమర్పించాము. ఆ చీరనే ఇప్పుడు అమ్మవారికి కట్టించడానికి ఇక్కడ పెద్దవాళ్ళందరూ చీరనైతే రెడీ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి అమ్మవారి మొక్కు ఉండిపోయింది. మొక్కు చెల్లించుకోవడానికి ఈ రోజే ముహూర్తం కుదిరిందనమాట. అందుకే వచ్చాము. అమ్మవారికి చీర కట్టడం అంటే ఒక కళ. అమ్మవారికి చీర కట్టించిన తర్వాత అమ్మవారి ఫైనల్ లుక్ ఎలా ఉందో నేను లాస్ట్ లో చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రసాదం తయారు చేయడానికి ఇక్కడ బియ్యాన్ని కొలతలు వేసి వేస్తున్నారనమాట. ఏ పూజకైనా మన సాంప్రదాయ ప్రకారం ప్రసాదం వండేటప్పుడు ముందుగా వంట చేసే పాత్రలకి పొయ్యికి పసుపు కుంకుమలు పెట్టే కదా మనం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మేమైతే కట్టెల పొయ్యి మీదే వండుతున్నాము ప్రసాదము. గుడి బయటే కట్టెల పొయ్యి ఉందనమాట, అక్కడ వండుతున్నాము. ఇక్కడ పెద్దవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ తలా ఒక పని అయితే చేసుకుంటున్నారు. ఇకపోతే ఇక్కడ మా బుజ్జి తమ్ముడు చాలా పద్ధతిగా పంచె కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. లోపల అమ్మవారికి అన్ని సిద్ధం చేస్తున్నారు. ఎంతైనా మన కులదైవం ఆశీస్సులు ఉంటేనే కదా మన ఫ్యామిలీ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మా చిన్నప్పుడు ఇక్కడే అమ్మవారి కొలువులు తిరునాలు జరిగినప్పుడు ఆ సందడే వేరుగా ఉండేది. అంకమ్మ తల్లి జాతర అంటే అప్పుడు ఒక పెద్ద పండగలా ఉండేది. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మూతలు, ఇంకా భక్తుల పూనకాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అమ్మవారు అక్కడే ఉన్నట్టు అనిపించేది. ప్రసాదం అయ్యాక నా చేత బోనం ఎత్తించి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేపించారు. ఎందుకంటే మా అమ్మ నా కోసం మొక్కుకుందనమాట. అందుకనేసి నా చేత బోనం మోపించారు. ప్రదక్షిణాలు అయిపోయాక ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. అలాగే ఇక్కడ పోతురాజు స్వామి దగ్గర కూడా నైవేద్యం సమర్పించి భక్తితో టెంకాయ కొట్టాము. ఇక మా ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి టెంకాయ కొట్టి అమ్మవారికి పోతురాజు స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. అమ్మవారికి బోనం ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. నా మనసులో ఉన్న కోరికలన్నీ ఆ తల్లితో చెప్పుకొని ఎంతో భక్తితో ప్రదక్షిణలు పూర్తి చేశాను. ఈ పూజలో అతి ముఖ్యమైన ఘట్టం మా ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి సాంబ్రాణి ధూపాలు వేసుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మొక్కు చెల్లించుకున్నాము. ఇక్కడ చూడండి మా బుజ్జి తమ్ముడు కూడా సాంబ్రాణి వేస్తున్నాడు. మన నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా మన పద్ధతులు నేర్పించాలి కదా. మన కుల దైవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక్కడ చూడండి అమ్మవారి ఫైనల్ లుక్ చూపిస్తా అని చెప్పాను కదా. ఇక్కడ మేము అమ్మవారికి సమర్పించిన చీరనే ఇక్కడ అమ్మవారికి కట్టించాము. ఫైనల్ గా మేము అమ్మవారికి మొక్కుకున్న మొక్క అయితే తీరిపోయింది. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే నాకైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇట్లానే కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. అంత పవర్ఫుల్ అమ్మవారు. మనకి ఏమైనా కష్టాలు ఉంటే ఒక చిన్న మొక్కు మొక్కుకున్నామంటే ఇట్టే తీర్చేస్తుంది అమ్మవారు. నిజంగా మాకైతే ఒక మిరాకిల్ జరిగింది. అదేంటంటే మేము ఏ పని అయితే జరగాలని మొక్కుకున్నామో ఆ మొక్కు తీర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయితే జరిగిపోయింది మాకు. నిజంగా అది ఒక మిరాకిల్. అంత పవర్ఫుల్ అమ్మవారు. పోతే పక్కనే పోలేరమ్మ అమ్మవారి గుడి ఉంది. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట మొక్కుకోవడానికి. చూసారు కదా మా కుల దైవం అంకమ్మ అమ్మవారి సన్నిధిలో మేము జరుపుకున్న భక్తిపూర్వకమైన వేడుక. అమ్మవారి ఆశీస్సులు మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.